గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది. సరే, ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే, హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది. మొట్టమొదటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 విచ్ వాజ్ సపోజ్ టు బి పేడ్, ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సింది. అక్కడ బ్రేక్ పడింది. ఎన్నికలు మే 13 ఎన్నికలు జరిగాయి, అక్కడ బ్రేక్ పడింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లేఖ రాసి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు, ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసాడు. సరే, మే 13 ఎన్నికలు అయిపోయాయి, తర్వాత అయినా ఆయన ఇస్తాడులే అని ఇవ్వాలి కదా, లా